ఒక పక్క ఏఐ వచ్చి ఈ కోడింగ్ ఆటోమేటిక్గా రాసేస్తూ ఉంది, జాబ్స్ అన్నీ ఇంకా లే ఆఫ్స్ అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇతనేంటి కోడింగ్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వీడియోస్ చేస్తాడు. ఇది రాంగ్ టైం కదా అని చెప్పి మీలో ఎవరికైనా అనిపిస్తే అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, న్యూస్ ఆర్టికల్స్ కానీ, సోషల్ మీడియా కానీ అసలు రియాలిటీకి చాలా దూరంగా ఒక ప్రాపగాండా, ఒక మిత్ అన్నది చాలా స్ట్రాంగ్గా మన మైండ్లో ఫిక్స్ చేస్తున్నారు. అదేంటి అంటే కోడింగ్ జాబ్స్ ఉండవు, ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఖాళీ చేసేయాలి ఇండస్ట్రీ. ఇలా మన రియాలిటీకి చాలా దూరంగా ఒక ప్రాపగాండా అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో అసలు నిజంగా కోడింగ్ జాబ్స్ ఉంటాయా ఉండవా? ఒకవేళ ఉంటే ఒక ఫ్రెషర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ జాబ్ స్విచ్ అవ్వాలంటే తను ఏ విధంగా రెడీ అవ్వాలి. ఓకే, అలాగే సో ఒక ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఏఐని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇంటర్వ్యూస్కి ఎలా రెడీ అవ్వాలి, అలాగే అప్కమింగ్ డేస్లో ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇదంతా కూడా చాలా క్లియర్గా నేను మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనలో చాలామంది మైండ్లో ఉండేటటువంటి ఆ మిత్ ఏదైతే ఉందో, సో ఏఐ వచ్చేసింది కాబట్టి కోడర్స్ అవసరం లేదు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ మిత్ ఏదైతే మన మైండ్లో చాలామంది ఫిక్స్ చేస్తూ ఉన్నారో దాని రియాలిటీ అనేది ఫస్ట్ మనం మాట్లాడదాం. ఓకే, సో చాలా క్లియర్గా రియాలిటీలో మనం చెప్పాలి అంటే సో ఏఐ వచ్చింది కాబట్టి కోడర్స్ అవసరం లేదు అన్నది చాలా తప్పు. ఓకే, అసలు రియాలిటీ ఏంటంటే ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ కోడింగ్ చేయగలిగేటటువంటి ఎంప్లాయీస్ కావాలి. ఓకే, సో ఏఐ వచ్చింది కాబట్టి అసలు కోడర్సే వద్దు అన్నది తప్పు, అసలు ఆ ఆలోచనే తప్పు. రియాలిటీ ఏంటి? సో ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ కోడింగ్ చేయగలిగి డీబగింగ్ చేయగలిగేటటువంటి ఎంప్లాయీస్ కావాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ నుండైనా సరే మన ఫాలోవర్స్ అట్లీస్ట్ కోడింగ్ జాబ్స్ లేవు, కోడర్స్ అవసరం లేదు అనేది స్ట్రాంగ్గా మీ మైండ్ నుండి తీసేసి ఏఐ టూల్స్ యూజ్ చేసుకుంటూ ఎవరైతే కోడింగ్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది అనేది ఒక్కటే మీ మైండ్లో గుర్తుంచుకోండి. సో కోడింగ్ జాబ్స్ అనేవి ఉంటాయి అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇక మనము ఒక ఫ్రెషర్ కోడింగ్ జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ ఇంటర్వ్యూస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఏవైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ మన తెలుగులో చాలా ఈజీగా నేర్చుకోవాలి, బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్కి రండి. ఇక్కడ ప్లేలిస్ట్ చూడండి. ఇక్కడ ఉండేవన్నీ కూడా ఫుల్ కోర్సెస్ అండి. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. సి ప్రోగ్రామింగ్ ఫుల్ కోర్స్ ఉంది. అలాగే ఏఐ టూల్ ఏదైతే గిట్హబ్ కోపైలట్ ఉందో గిట్హబ్ కోపైలట్ ఫుల్ కోర్స్ అనేది ఉంది. అండ్ ప్రెజెంట్ AWS కోర్స్ రన్నింగ్లో ఉంది. ఓకే, సో రియాక్ట్ జేఎస్ కానీ, గిట్హబ్ కానీ, ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్, SQL, జావా, పైథాన్, జాంగో, స్ప్రింగ్ బూట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫుల్ కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒక్కసారి మీ ఫ్రీ టైంలో విజిట్ చేయండి. సో ఇక ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూకి ఏ విధంగా రెడీ అవ్వాలి అంటే సో ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఒక టెక్ స్టాక్ ఫిక్స్ అవ్వండి. ఓకే, సో ఎవరో చెప్పారు అని కాకుండా మీరు పైథాన్ కానీ, లేకపోతే జావా కానీ, లేకపోతే జావా స్క్రిప్ట్ కానీ ఏదో ఒక టెక్ స్టాక్కి ఫిక్స్ అవ్వండి. దాని మీదే స్టాండ్ అయిపోండి ఇంకా. ఓకే, సో ఇంకెవరో ఇదొద్దు దానికి వెళ్ళు, అదొద్దు ఇంకోటి వెళ్ళు అంటే మారిపోకండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అందులో స్ట్రాంగ్ బేసిక్స్ మీరు నేర్చుకోవాలి. ఓకే, సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ సైడు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ సైడు, లేకపోతే డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ ఇటువైపు మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు పైథాన్ వైపు వెళ్ళండి. ఓకే, లేదు స్టార్టప్స్లో ఎక్కువగా మీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్, స్టార్టప్ కల్చర్ మీకు ఇష్టము అని అనుకుంటే మీరు జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. లేదు అనుకున్నప్పుడు రిమైనింగ్ ఆల్ కేసెస్లో జావానే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, సో బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ చేయాలి అంటే నెంబర్ 1 చాయిస్ ఈజ్ జావా ఓన్లీ. ఓకే, సో జావాలో అంత హై ప్యాకేజెస్, లో ప్యాకేజెస్ అలా ఉండదు. స్టడీ కెరియర్, లాంగ్ టర్మ్ కెరియర్ అనేది మీకు ఉంటుంది. అలా కాదు నాకు మంచి మంచి సూపర్ ప్యాకేజెస్ కావాలి, నేను ఎలాంటి కోర్సునైనా నేర్చుకోగలుగుతాను, నాకు ఇంట్రెస్ట్ అని అనుకునేటప్పుడు మీరు పైథాన్ చూజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద స్టాండ్ అయిపోయి ఇంకా బేసిక్స్ దగ్గర నుండి ఎండ్ వరకు ఆ కోర్సుని కంప్లీట్గా నేర్చుకోండి. సో ముఖ్యంగా బేసిక్స్ ఏవైతే ఉంటాయో వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఓకే, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్,
ఊప్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా మీకు రావాలి. ఓకే, సో దానితో పాటు మీరు డిఎస్ఏ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఇక్కడ డిఎస్ఏ అంటున్నానని చెప్పి మీరు ఏదో డీప్ లెవెల్ డిఎస్ఏ అస్సలు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదైతే గూగుల్ కానీ లేకపోతే మెటా కానీ ఓకే అమెజాన్ కానీ ఇలాంటి కంపెనీస్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మీకు స్ట్రాంగ్ డిఎస్ఏ కావాలి, కానీ రిమైనింగ్ కేసెస్లో మనకి డిఎస్ఏ బేసిక్స్ సరిపోతాయి. ఓకే, సో ఏదైతే మనకి అరేస్ కానీ స్ట్రింగ్స్ కానీ స్టాక్స్ క్యూస్ లింక్ లిస్టు ట్రీసు ఇవి నేర్చుకోండి చాలు. ఓకే, సో వీటి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోండి చాలు. ఓకే, సో ఇక నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్ చేయాలి. బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వడము అలాగే డిఎస్ఏ బేసిక్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ రెండిటికంటే డబల్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకుంటున్నారో దాని మీద ఆ కోర్సులో చెప్పిన దానికంటే ఎక్స్ట్రాగా మీరు ఓన్గా 2 ప్రాజెక్ట్స్ చేయాలి. ఒకటి మినీ ప్రాజెక్ట్ లాగా, ఒకటి ఎండ్ టు ఎండ్ మెయిన్ ప్రాజెక్ట్ లాగా. ఓకే, సో ఒకటి చిన్న క్రడ్ ఆపరేషన్స్ లాగిన్ రిజిస్ట్రేషన్ ఇలాంటివి పెట్టి ఒకటి చేయండి. ఇంకొకటి కంప్లీట్గా రిపోర్ట్స్ జనరేషను పేమెంట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది చేయండి. ఓకే, ఫైనల్లీ మాక్ ఇంటర్వ్యూస్. మీ ఫ్రెండ్స్లో మీరే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటూ ఉండండి. ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నేర్చుకున్నా కూడా చాలామందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో కూర్చునేటప్పటికి మనకి ఆన్సర్ తెలిసినా కూడా కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేం భయం వల్ల. సో అదే మాక్ ఇంటర్వ్యూస్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అది చాలా చాలా ప్లస్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, సో మీరు ఫ్రెషర్స్ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక టెక్ స్టాక్ ఫిక్స్ అయ్యి అందులో స్ట్రాంగ్ బేసిక్స్ నేర్చుకొని ఆ తర్వాత డిఎస్ఏ బేసిక్స్ బాగా నేర్చుకోమన్నాను. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ అయినా ఒకటి మినీ ఒకటి మెయిన్ చేయమని చెప్తున్నాను. అండ్ దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోమని చెప్తున్నాను. మీరు ఇది ఫాలో అయితే మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఫ్రెషర్స్ మీరు స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు అన్నది తప్పు. ఫ్రెషర్స్ ఇన్నాళ్ళు ఏదైతే చేసేవారో ఆ పని ఏఐ చేస్తోంది. సో ఇప్పుడు ఫ్రెషర్స్ అంతకంటే ఎక్కువ రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏఐ ఏదైతే జనరేట్ చేస్తుందో ఆ కోడ్ మీరు జనరేట్ చేయగలిగి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దానిలో తప్పులుంటే దాన్ని క్లియర్ చేసి బగ్స్ ఉంటే మీరు వాటిని క్లియర్ చేసి సో అక్కడ నుండి ఏదైతే కస్టమైజేషన్ చేయాలో అక్కడ నుండి ఏవైతే మన కోడ్ని ఎక్స్టెండ్ చేయాలో అదంతా మీరు చేయగలిగే లెవెల్లో ఉంటే మీకు జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఎన్నాళ్ళు ఫ్రెషర్స్ చేసేటటువంటి టాస్కులు ఇక ఉండవు, అంతేగాని ఫ్రెషర్స్కి జాబ్ లేదు అన్న తప్పు. సో ఎన్నాళ్ళు ఫ్రెషర్స్ ఏది చేసేవారో అది ఏఐ చేస్తోంది. ఇప్పుడు ఫ్రెషర్స్ ఏం చేయాలంటే ఆ ఏఐ ఏదైతే చేస్తోందో దాన్ని నేర్చుకుంటూ దాన్ని అక్కడ నుండి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే విధంగా రెడీ అయితే 100% జాబ్స్ ఉంటాయి. ఇంకా బెస్ట్ శాలరీస్తోనే ఆపర్చునిటీస్ అన్నవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఎక్స్పీరియన్స్ల గురించి మాట్లాడితే మీరు ఎలాగో ఒక ప్రాజెక్ట్లో మీరు పార్ట్ అయి ఉంటారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది హ్యాపీగా చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే మా టీం ఇది చేశాము అని చెప్పి ఎప్పుడూ మాట్లాడకుండా ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో మా ప్రాజెక్ట్లో నేను ఇది చేశాను అని మీరు క్లియర్ కట్గా చెప్పగలగాలి. ఓకే, సో దాని మీద వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయగలగాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక మినిమం 2+ ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో సిస్టమ్ డిజైన్ రావాల్సిందే. ఓకే, ఏపీఐస్ ఎలా డిజైన్ చేస్తాము, డేటాబేస్ ఎలా డిజైన్ చేస్తాము, ఈ సిస్టమ్ డిజైన్ స్కిల్స్ అన్నీ కూడా మైక్రో సర్వీసెస్ మోనోలిత్ ఆర్కిటెక్చర్స్ వీటి గురించి కంప్లీట్ అవగాహన అనేది మీకు ఉండాలి. ఓకే, సో సిస్టమ్ డిజైన్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి. మన ప్లాట్ఫామ్లో కూడా నేను సిస్టమ్ డిజైన్ కోర్స్ ప్లాన్ చేస్తున్నాను, ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. ఈలోపు మీరు మీకుండే సోర్సెస్ నుండి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక మీ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు చూసేది మీకు డీబగింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని. సో కోడింగ్ ఎవరైనా రాస్తారు, కానీ ఒక బగ్ వచ్చేటప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, మీ అప్రోచ్ ఎలా ఉంది. ఓకే, సో మీ అప్రోచ్ ఎలా ఉంది, మీరు లాగ్స్ చదువుతున్నారా, కరెక్ట్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా, రూట్ కాజ్ని మీరు పట్టుకోగలుగుతున్నారా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆటోమేటిక్గా మీరు గనక మీ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి చేసి ఉంటే
మీ వర్క్ మీరు కరెక్ట్గా చేసి ఉంటే మీకు ఈ స్కిల్ ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది. దాని గురించి వరీ లేదు అలా కాదు అనుకున్నప్పుడు మాత్రం మీరు కాస్త లాగ్స్ ఎలా చదవాలి, ఓకే. సో అలాగే ఒక బగ్ వస్తే ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి, డీబగ్గింగ్ స్కిల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో దాంతోపాటు మీరు కంపల్సరిగా ఏఐ యూజ్ చేసి కోడింగ్ రాయటము, దాన్ని ఎక్స్టెండ్ చేయడము మీకు కంపల్సరిగా రావాల్సిందే, ఓకే. ఇక మనం ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అంటే, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఏఐ టూల్ యూజ్ చేసుకొని కోడ్ జనరేట్ చేయడం నేర్చుకోవాలి. కానీ ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసి గుడ్డిగా దాన్ని నమ్మకూడదు. ఎవరైతే ఏఐ టూల్స్ ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. సో ఏఐ జనరేట్ చేసే కోడ్ అన్నది చాలా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా బగ్స్ ఉంటున్నాయి. ఖచ్చితంగా ఆ కోడ్ని మనం ఎనలైజ్ చేసి అందులో బగ్స్ని క్లియర్ చేయగలగాలి. అక్కడ నుండి మనం దాన్ని బెస్ట్ అప్రోచ్లోకి తీసుకువెళ్ళగలగాలి, ఓకే. కాబట్టి మీరు ఏఐని ఎలా యూజ్ చేసుకుంటారంటే, ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే సో ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి. ఇంకా డీప్గా మీరు ఎంత లెవెల్లో అడిగితే అంత లెవెల్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఓకే. ఒక హ్యూమన్ ఇన్స్ట్రక్టర్ మనం ఇంకా అడుగుతుంటే మేబీ కొన్ని కేసెస్లో విసుగు చెందుతాడేమో, కానీ ఏఐ అనేది అలా విసుగు చెందదు. మనం ఎంత లెవెల్లో నాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా డీప్గా చెప్పు అంటే, ఒక లేమెన్కి అండర్స్టాండ్ అయ్యేలా చెప్పు అంటే మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. మీరు ఏ కాన్సెప్ట్ అయినా సరే ఏఐ యూజ్ చేసుకొని నేర్చుకోండి. అలాగే కోడ్ జనరేట్ చేయడం కూడా నేర్చుకోండి, దాన్ని కాపీ పేస్ట్ చేసేలాగా కాదు. సో ఏఐ అనేది ఒక అప్రోచ్ ఇచ్చిందంటే మీరు ఇంకొక అప్రోచ్ ఆలోచించగలగాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నది గోల్డ్ అనమాట కమింగ్ డేస్లో, ఓకే. సో మీరు ఎన్ని విధాలుగా ఆలోచించగలుగుతున్నారు, మీ థింకింగ్ ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏఐ టూల్స్ యూజ్ చేయడం ఎంత బాగా వస్తుంది, ఇవన్నీ కూడా గోల్డెన్ స్కిల్స్ ఫర్ అప్కమింగ్ డేస్ అనమాట. అర్థమవుతుందా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్యూచర్లో ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, సో ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. అక్కడ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి కనబడకుండా సో అక్కడ ఏఐ టూల్ యూజ్ చేస్తూ ఆన్సర్స్ వెతికేస్తూ అక్కడ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడం చూస్తూ ఉంటాం. ఇక అలాంటి అవసరం ఉండదన్నమాట. అఫీషియల్గానే ఇంటర్వ్యూస్ అనేవి మీరు ఏఐ టూల్ యూజ్ చేసే చేయమని చెప్తారు, ఓకే. సో ఏఐ టూల్ యూజ్ చేసి మీరు కోడ్ జనరేట్ చేయాలి. అక్కడ నుండి వాళ్ళు రియల్ టైమ్ సినారియోస్ ఇస్తారు, ఓకే. సో దీన్ని ఎలా కాదు అలా సాల్వ్ చేయి అని చెప్పి సో బేసిక్ కోడింగ్ అంతా ఏఐ టూల్ యూజ్ చేసుకొని జనరేట్ చేస్తూ ఇంకా అక్కడ నుండి మనం దాన్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ మన దగ్గర ఉండాలి, ఓకే. సో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ స్కిల్ అనేది అంత డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇంకా థియరీ అనేది బాగా తగ్గిపోతుంది ఇంటర్వ్యూస్లో, మోర్ ప్రాక్టికల్ అనేది చూడడం మొదలు పెడతారు, ఓకే. అలాగే ఇంకా డీబగ్గింగ్ రౌండ్స్ కూడా చాలా పెరుగుతాయి, ఓకే. సో ఎందుకంటే ఏదైతే బేసిక్ కోడింగ్ పార్ట్ అనేది ఏదైతే ఉందో అది ఏఐ టేకప్ చేస్తోంది కాబట్టి ఆ నెక్స్ట్ లెవెల్లో ప్రతిదీ కూడా మనమే చేసుకోవాలి. ఒక ఏదైనా ప్రాజెక్ట్ చేయాల్సి వస్తే ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనే కంప్లీట్ అప్రోచ్, ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది, మనమే ప్లాన్ చేయాలి. ఆ తర్వాత అప్పుడు మనం దాన్ని కోడ్ జనరేట్ చేయడానికి ఏ హెల్ప్ తీసుకుంటాం. ఆ తర్వాత డీబగ్గింగ్ స్కిల్స్ మనలో ఉండాలి, థింకింగ్ ఎబిలిటీస్ ఉండాలి, దీన్ని ఎన్ని అప్రోచెస్లో సాల్వ్ చేయొచ్చు, ఓకే. సో విచ్ అప్రోచ్ ఈజ్ బెస్ట్ ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆ స్కిల్ మన దగ్గర ఉండాలి, ఓకే. వింటుంటే చాలా కష్టం అనిపిస్తోంది, బట్ ఏంటంటే నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట, ఓకే. సో హార్డ్లీ మీరు ఒక 1 year కనుక దీని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఇక్కడ నుండి లైఫ్ అంతా కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కోడింగ్ జాబ్స్ ఉంటాయి, కాకపోతే ఇంతకు ముందులాగా ఉండవు. అప్రోచ్ మారుతుంది కానీ కోడింగ్ జాబ్స్ ఉంటాయి. అది కూడా ఎక్కువగా ఏఐ నేటివ్ కోడర్స్ అంటాడు. అంటే ఎవరైతే ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ కోడ్ జనరేట్ చేయగలిగి అక్కడ నుండి దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగేలాగా బగ్స్ ఐడెంటిఫై చేయడం, అందులో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే ఐడెంటిఫై చేయడం, వాటిని సాల్వ్ చేయడం ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. చాలా మంచి ప్యాకేజెస్తో కొత్త జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ప్రతిదీ కూడా మీకు రికమెండ్ అవుతుంది. అది మీకు మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.